మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9160602338 7799900211. ఎమ్మెల్యే గారు నంద్యాల వరదరాజులరెడ్డి గారు సోమవారపల్లె పంచాయతీలోకి పోయి అక్కడ ఉండే సచివాలయ సిబ్బందిని మందలించడం జరిగింది. ఏదానికంటే ఆయన ఒక రోడ్డు ఓపెనింగ్కి పోతా ఉండేటప్పుడు అక్కడ ఉండే ప్రజలు నాకు పింఛన్ రాలేదు, నాకు పింఛన్ రాలేదు, నాకు పింఛన్ రాలేదు అని ఆయనను వీధమ్మడి పోతా ఉంటే చాలామంది అడిగినారంట. ఆయన నోటి ద్వారా చెప్పినాడు. ఆ చాలా మందికి పింఛన్ రాకపోవడానికి కారణం ఎవరు? పెద్దాయన, నువ్వు సచివాలయ సిబ్బందిని మందలించినావే, ఎంత తప్పు అంటే అంత తప్పు. ఆ సచివాలయ సిబ్బంది పనిచేసే వాళ్ళు నీ మనవన్లు మనవరాన్లు ఏజ్లో ఉండే వాళ్ళే అక్కడంతా ఆ సచివాలయ సిబ్బందిగా పనిచేస్తున్నారు. అటువంటి వాళ్ళు నువ్వు మందలిస్తున్నావు, తప్పు లేకపోయినా. నీ గవర్నమెంటు, నీ ప్రభుత్వము 2024లో కానీ 25లో కానీ 2026లో కానీ ఒక్క పింఛనన్నా కొత్త పింఛన్ మంజూరు చేసిందా? మంజూరు చేసింటే నీ ఎంట పడరు అక్కడ ప్రజలు. ఆప్షన్ ఇప్పగలిగినావా మీ ప్రభుత్వం ద్వారా? వితంతువులకు ఇప్పగలిగినావా? 60 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఇప్పగలిగినావా? 50 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఇప్పగలిగినావా? లేదంటే చేనేత కార్మికులకు ఇప్పగలిగినావా? పింఛన్లు వికలాంగులకు ఇప్పగలిగినావా? ఏ ఒక్కరికి ఇప్పలేకపోయినావు. నిన్ను అడిగితే పింఛన్ అయ్యా అని ప్రజలు, అది సచివాలయ సిబ్బంది మీద నెపం నెట్టుతావా? ఎంతవరకు న్యాయం ఇది? పెద్దాయన, మీ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క పింఛన్ అయినా సరే కొత్తది ఇప్పించినావా? ఈ రాష్ట్రంలో, ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ నియోజకవర్గంలో అయినా సరే ఒక్క కొత్త పింఛన్ ఇప్పించినట్టు దాఖలాలు ఉన్నాయా? లేవు. లేనప్పుడు మీ తప్పు పెట్టుకొని మళ్ళీ మీరు సచివాలయ సిబ్బందిని ఒక నెలలో వీళ్ళని పరిష్కారం చేయకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామంటావు. ఎట్లా సస్పెండ్ చేస్తావు? ఎండిఓ గారు మీరు కూడా పక్కనే ఉన్నారు. మీరన్నా చెప్పేది లేదా ఆయనకు, పెద్ద ఆయనకు, వరదరాజులరెడ్డి ఎమ్మెల్యే గారికి? సార్, ఆప్షన్ లేదు, గవర్నమెంట్ ఇవ్వలే కొత్త పింఛన్లు, అప్లికేషన్లు తీసుకోమని చెప్పలే అని చెప్పాల్సిన బాధ్యత ఎండిఓ గారిది ఉంది పక్కన. అంత దారుణంగా ప్రజల ముందు మాట్లాడుతున్నాడు సచివాలయ వ్యవస్థను. మీరేమో మౌనంగా ఉన్నారు. ఎండిఓ గారు, పెద్దాయన, మీ ఆఫీస్లో ప్రజా దర్బార్ పెట్టావు. 4 నెలలుగా ప్రజా దర్బార్ జరుపుతూ ఉండవు. ఇప్పటికి 4 సార్లు జరిగింది. 4 సార్లలో వందల వేల అప్లికేషన్లు మీ ఆఫీస్లోకి వచ్చినాయి. ఏమొచ్చినాయి? పింఛన్ల గురించి వచ్చినాయి. ఈ పింఛన్లు నీ ప్రజా దర్బార్లో నీ ఆఫీస్కి వచ్చిన వాటిలో ఒక్క పింఛనైనా పరిష్కారం చూపించినావా వాళ్లకు? నీ ఆఫీస్లోకి వచ్చినట్టే నువ్వు పరిష్కారం చూపించకపోతే ఎక్కడో సచివాలయ వాళ్ళను పట్టుకొని నిలేసి అందరు ముందర వాళ్ళు మాట్లాడతావే, ఎంతవరకు భావ్యం పెద్దాయన? ముందు మీ చంద్రబాబు నాయుడును, మీ లోకేష్ బాబును నిలేయండి. మేము వార్డుల్లో, గ్రామాల్లో తిరుగుతూ ఉంటే మమ్మల్ని ప్రజలు పింఛన్లని ఎంటబడతా ఉన్నారు, మేము చెప్పుకోలేక ఉండాము. తక్షణమే ఈ పింఛన్లన్నీ మంజూరు చేయాలని మీరు మీ లోకేష్ని అడగండి, మీ చంద్రబాబుని అడగండి, లేదంటే పవన్ కళ్యాణ్ అడగండి. అంతేగాని ఇట్లా సచివాలయ వాళ్ళ మీద నెపం మోపొద్దు పెద్దాయన. మీ తప్పు పెట్టుకొని ఎవరి మీదనో నెపం నెట్టుతే ఎట్లా? కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ పింఛన్ల విషయంలో కనుక్కొని ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది. మా సలహా పెద్దాయన.